హలో అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ మార్నింగ్. ప్రియ సహోదరి, సహోదరుడా, చాలాసార్లు మన నోటికి అస్సలు అదుపు ఉండదు కదా! ఏది నోటికొస్తే అది మాట్లాడుతా ఉంటాము. చాలాసార్లు కొంతమందిని తిట్టేస్తా ఉంటాం. కొంతమందిని హేళన చేస్తా ఉంటాం. కొంతమంది మీద జోకులేస్తా ఉంటాము. మన నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతా ఉంటాము. అదుపు ఉండదు. కళ్ళెం ఉండదండి మన నోటికి కదా! ఇంకా కొంతమంది ఉంటారు, అంతా మాట్లాడేశాక ఆలోచిస్తా ఉంటారు. అయ్యో! ఆ మాట నేను అనకుండా ఉండాల్సింది. అయ్యో! నేనిలా చేయకుండా ఉండాల్సింది అని అంతా జరిగిపోయాక ఆలోచన చేస్తా ఉంటారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ మన నోటికి అదుపు లేకపోతేనంట, దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ నోటికి అదుపు లేకపోతే నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమేనంట అండి. దేవుని పట్ల మనకు భయభక్తులు లేనట్టే అర్థమంట. ఒకసారి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. వాక్యం చెప్తా ఉంది, ఒకవేళ నీ నోటికి నువ్వు కళ్ళెము వేసుకొనకపోతే, నీ నోటికి అదుపు ఉండకపోతే, నువ్వు హృదయములో నేనెంతో భక్తిపరుని అని అనుకుంటే ఆ భక్తి అంతా వ్యర్థమేనంట అండి. మన నోరు ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలో. ఎందుకంటే మన నోరు ఎంత భయంకరమైనదంటే వాక్యం చెప్తా ఉంది, జీవ మరణములు నాలుక వశము అని. మనం మాట్లాడే ప్రతి మాటకు ఒకరోజు దేవుని ముందు మనము జవాబు ఇవ్వాలండి. ఏదో మాట్లాడేసాము, ఈ రోజుకి అయిపోయిందని కాదు. ఒకరోజు తీర్పు దినం అనేది ఉంది. ఆ తీర్పు దినమందు మనం మాట్లాడిన ప్రతి మాటకి, మనం తిట్టిన ప్రతి తిట్టుకి, మనం చేసిన హేళన మాటలకి, వీటన్నిటికీ లెక్క చెప్పాలి దేవునికి. సో బీ కేర్ఫుల్. నువ్వు ఒకవేళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ, తిట్టేస్తూ, ఇతరులను గాయపరుస్తూ, నేను చాలా భక్తిపరుడనని అనుకుంటే మాత్రం ఆ భక్తి అంతా వ్యర్థమే అని వాక్యం చెప్తా ఉంది. సో ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజు నుండన్నా మన నోటిని కళ్ళెం పెట్టుకుందాం. మన నోటిని అదుపులో పెట్టుకుందాము. మన వల్ల అయితే దయగల మాటలు మాట్లాడదాం. ఇతరులను ప్రోత్సహించే మాటలు మాట్లాడదాము. ఇతరులను బలపరిచే మాటలు మాట్లాడదాం. కానీ దుర్భాష ఏది కూడా మన నోటి నుండి రాకుండా జాగ్రత్త పడదాము. గాడ్ బ్లెస్ యూ ఆల్.